హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియోలో మనము ఈ బ్యూటిఫుల్ డబుల్ లేయర్డ్ ఫ్రాక్ చూస్తున్నామండి. అండ్ యోక్ పార్ట్లో మనకి చాలా స్టైలిష్గా ఉంటుంది. దీనికోసం ఏమేమి తీసుకున్నానో చూపిస్తాను ఇప్పుడు. ఇది వచ్చి మెయిన్ క్లాత్ అండి యోక్ పార్ట్కి. ఇది మనకి బాటమ్ వస్తుంది అండ్ దిస్ ఇస్ లైనింగ్. ఇప్పుడు మనం ఎలా కట్ చేయాలో చూద్దాము. లైనింగ్ తీసుకున్నాను నేను యోక్ పార్ట్కి. ఈ విధంగా డబుల్ లేయర్ ఉంది అది. దాన్ని నేను ఇలాగ 4 లేయర్స్ వేస్తున్నాను. అంటే మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ వచ్చేస్తుంది కదా, ఇలాగ వేసుకున్నాను. అండ్ నా యోక్ పార్ట్ పొడవు వచ్చేసి 8 ఇంచెస్ అండి. అండ్ నేను వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకున్నాను. మనకి కింద ఇంకా పైన స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోతుంది కదా. అండ్ 5 ఇంచెస్ తీసుకున్నాను ఇక్కడ షోల్డర్కి. 2 ఇంచెస్ నెక్కి వస్తుంది, 3 ఇంచెస్ షోల్డర్కి వస్తుంది. 4.5 ఇంచెస్ నేను ఆర్మ్ హోల్ తీసుకున్నాను. అండ్ ఇక్కడ కూడా 4.5 ఇంచెస్ పెట్టుకొని ఈ విధంగా క్రాస్గా ఒక లైన్ గీసుకొని షేప్ తీసుకున్నాను ఆర్మ్ హోల్కి. అండ్ నా చెస్ట్ వచ్చేసి 5 ఇంచెస్ అండ్ వెస్ట్ వచ్చేసి 4.5 ఇంచెస్ అండి. ఒక 1 ఇంచ్ ఖర్చు వదిలేసుకొని ఈ విధంగా డ్రా చేసుకున్నాను. దాన్ని ఇప్పుడు మనం కట్ చేసుకుందాము. షోల్డర్ దగ్గర మనం కొంచెం డౌన్ చేసుకోవాలి. ఈ విధంగా కట్స్ పెట్టుకుంటే మనకు ఫిట్టింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి నా మెయిన్ క్లాత్ అండి. ఈ విధంగా 2 లైన్స్ తీసుకున్నాను, 2 లేయర్స్ తీసుకున్నాను. అండ్ దాన్ని కూడా హాఫ్కి ఫోల్డ్ చేసేసి కట్ చేసుకుంటున్నాను. మనకి ఎంత అవసరం వస్తుందో అంతా. నేను నెక్ ఇంకా ఆర్మ్ హోల్ ఏం కట్ చేయట్లేదండి. ఈ విధంగా 2 పీసెస్ తీసుకున్నాను అంతే. అండ్ మనకి యోక్ పార్ట్కి ఈ విధంగా నడుం దగ్గర 2 సైడ్స్కి మనకి ఓపెన్గా ఉంటుంది. సో దానికోసం నేను షేప్ గీసుకుంటున్నాను. ఈ విధంగా మనకి ఎంత డీప్గా కావాలనిపిస్తే అంత కట్ చేసుకోవచ్చు. చిన్నపిల్ల కాబట్టి నేను కొంచెమే పెట్టుకున్నాను. అండ్ కొంచెం పెద్దవాళ్ళు అయితే ఎక్కువగా పెట్టుకున్నా బాగానే ఉంటుంది. సో ఈ విధంగా ఉంటుంది మనం స్టిచ్ చేసుకున్న తర్వాత. అండ్ దీనికి మనము కింద బాటమ్ పార్ట్కి బెల్ట్ లాగా వేయాలి. అంటే మనం ఇప్పుడు స్కర్ట్ కుట్టుకుంటాం కదా, సేమ్ అలాగా. సో ఆ బెల్ట్ నడుం పట్టీ కోసము నేను ఈ విధంగా 2 ఇంచెస్ వేస్తాం కాబట్టి 4 ఇంచెస్తోని పీస్ కట్ చేసుకుంటున్నాను. ఈ విధంగా పట్టీ వస్తుంది మనకి కింద. ఇది వచ్చి లైనింగ్ అండి. నేను 1 మీటర్ తీసుకున్నాను. అండ్ దీన్ని ఈ విధంగా హాఫ్కి ఫోల్డ్ చేసుకొని మిడిల్కి స్ప్లిట్ చేసుకుంటున్నాను. ఇది 16 ఇంచెస్ ఉందండి. నా యాక్చువల్ పొడవు వచ్చేసి 18 ఇంచెస్. సో 2 ఇంచెస్ తక్కువగా ఉంటే ఏం పర్లేదు కాబట్టి ఈ విధంగా తీసుకున్నాను. ఈ విధంగా 2 పీసెస్ ఫ్రంట్ ఇంకా బ్యాక్కి. ఇది వచ్చేసి ఒక చున్నీ అండి. దీన్ని ఈ విధంగా నేను హాఫ్కి ఫోల్డ్ చేసుకొని మధ్యలోకి కట్ చేసుకుంటున్నాను. ఒక పార్ట్ వచ్చేసి మనకి వెనకాలకు వస్తుంది, ఒక పార్ట్ వచ్చేసి మనకి ముందుకు వస్తుంది. అదే విధంగా వస్తుందో నేను స్టిచ్ చేసేటప్పుడు చూపిస్తాను మీకు. అండ్ ఇది వచ్చేసి మనకి బాటంలో 2 లేయర్స్ వస్తుందండి. ఇప్పుడు మనం స్టిచ్చింగ్ చూద్దాము. ఈ విధంగా నేను 2 ఇంటూ 2 వెడల్పుతోని నేను నెక్ అనేది డ్రా చేసుకుంటున్నాను. ఈ విధంగా నెక్ డ్రా చేసుకున్న తర్వాత ఈ పీస్ మొత్తంని మనము మన మెయిన్ క్లాత్కి రాంగ్ సైడ్లో అంటే వెనకాల సైడ్కి అతికించుకోవాలి మొత్తంని. ఈ విధంగా పెట్టి మనము ఆర్మ్ హోల్ ఇంకా మనం కింద కట్ చేసుకున్నాం కదా షేప్ అండ్ నెక్ మొత్తం అంతా మనము స్టిచెస్ వేసి ఉంచుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా నేను స్టిచెస్ వేసుకున్నాను. అండ్ ఇప్పుడు ఎక్స్ట్రాస్ మొత్తం ట్రిమ్ చేసేస్తున్నాను.
మొత్తం ఎక్స్ట్రా తీసేసిన తర్వాత మనకు ఈ విధంగా కనిపిస్తుంది. అండ్ బ్యాక్ కూడా నేను రెడీ చేసి పెట్టుకున్నానండి. దీనికి నేను వెనకాల హుక్స్ వేస్తున్నాను. సో దట్ దానికోసం అనేసి హుక్ పట్టి రెడీ చేసుకుంటున్నాను. ఇప్పుడు మనం హుక్ పట్టి కోసము ఈ విధంగా వేసుకొని 1.5 ఇంచు పీస్ తీసుకున్నానండి నేను. ఈ విధంగా మన రైట్ సైడ్కి పెట్టేసుకొని దాని మీద నుంచి మళ్ళీ ఒక కుట్టు అనేది వేసుకొని ఇప్పుడు దాన్ని మనం మొత్తంని లోపలికి మార్చేసి ఒక స్టిచ్ వేసుకుంటే మనకు హుక్ పట్టి అనేది రెడీ అయిపోతుంది. ఈ విధంగా అండ్ ఇప్పుడు మనం కాజా పట్టి ఎలా వేసుకుందామో చూద్దాము. మనము హుక్ పట్టీకి మెయిన్ క్లాత్కి పైన వైపుకు పెట్టుకున్నాం కదా, దీనికి వెనకాల వైపుకు పెట్టుకొని సేమ్ అదే విధంగా చివరికి ఒక స్టిచ్ వేసుకోవాలి. అండ్ దాన్ని ఇప్పుడు పైకి మర్చేసి మనము దాని మీద నుంచి ఒక స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది. దీనికి మనం 2 ఇంచెస్ వెడల్పున్న పీస్ తీసుకుంటే మనకి నీట్గా వస్తుంది. అండ్ హుక్ పట్టీకి మనం 1.5 ఇంచ్ పీస్ తీసుకుంటే సరిపోతుంది. అండ్ ఇప్పుడు కొంచెం గ్యాప్లో మనం ఇంకొక స్టిచ్ వేసుకుంటే ఈ రెండు స్టిచెస్కి మధ్యలో మనకి కాజాలు అనేవి వస్తాయి. ఇప్పుడు మనం ఈ 2 పీసెస్ని కింది వైపున జాయిన్ చేసి పెట్టుకుందాము. కొంచెం ఒక 1 ఇంచ్ వరకు ఈ విధంగా ఒక స్టిచ్ వేసి ఉంచుకుంటే సరిపోతుంది. అండ్ ఇప్పుడు మనము భుజాలు షోల్డర్స్ అతికించేసుకుందాము. ఈ విధంగా మనం 2 షోల్డర్స్కి అతికించుకున్న తర్వాత నెక్కి ఇంకా ఆర్మ్ హోల్కి మొత్తంకి మనము క్రాస్ పీసెస్ అనేవి అటాచ్ చేసుకోవాలండి. అవి ఏ విధంగా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. దీనికి మనం నెక్ టర్న్ చేసుకోలేదండి. ఈ విధంగా క్రాస్ పీసెస్ 1 ఇంచ్తోనే నేను కట్ చేసి ఉంచుకున్నాను. వాటిని ఇలాగ మనం జాయిన్ చేసుకోవాలి. ముందు చూడండి, ఈ విధంగా కనిపిస్తుంది. ఇప్పుడు మన నెక్ ఉంది కదా, దానికి పై వైపున చివరికి కొంచెం ఫోల్డ్ చేసి పెట్టుకొని పై వైపు నుంచి మనము ఒక స్టిచ్ వేసుకుంటూ వచ్చేయాలి. ఇలా వేసుకుంటూ మనం చివరికి కూడా కొంచెం ఫోల్డ్ చేసేసుకొని పెట్టుకోవాలి. అండ్ ఇప్పుడు దీన్ని మనము ఈ విధంగా లోపలికి ఫోల్డ్ చేసుకొని మనం అతికించుకున్న పీస్ ఉంది కదా, దాని మీద నుంచి మనం స్టిచ్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా మనం ఎడ్జెస్లో కట్ చేసుకున్న పీసెస్ని లోపలికి ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ మనం కావాలంటే హెమ్మింగ్ కూడా చేసుకోవచ్చు అండి, నీట్గా కనిపిస్తుంది. బట్ నేనైతే ఈ విధంగా మిషన్తోనే స్టిచ్ వేసుకుంటున్నాను. చూసారు కదా, స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా కనిపిస్తుంది మనకి. అండ్ ఇప్పుడు మనము ఈ 2 వైపులా కూడా చేసేసుకున్నాము షోల్డర్స్కి. అండ్ ఇప్పుడు మనము కింద కట్ చేసుకున్నాం కదా నడుము వైపుకి, వాటికి కూడా 4 సైడ్స్ ఉన్నాయి కదా, 4 సైడ్స్కి కూడా మనం ఇదే విధంగా పీసెస్ని అతికించుకోవాలి. ఒకవేళ కావాలంటే మీరు ఈ ప్లేస్లో పైపింగ్ కూడా చేసుకోవచ్చండి. సేమ్ ఇందాక మనం నెక్ ఎలా అయితే వేసామో దీనికి కూడా అలాగే వేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా మనం 4 సైడ్స్కి ఫినిష్ చేసి పెట్టుకోవాలి. చూసారు కదా, ఇలా కనిపిస్తుంది.
నేను అన్ని వైపులా ఫినిష్ చేసి ఉంచుకున్నానండి. ఇప్పుడు మన ఫైనల్గా ఇలా కనిపిస్తుంది బాడీ అనేది. ఇప్పుడు మనం దీనికి ఫిట్టింగ్ చేసుకుందాము. దీనికి ఓన్లీ మనం చెస్ట్ దగ్గర తీసుకున్న మెజర్మెంట్స్ సరిపోతాయి, ఎందుకంటే కింద మనకి ఓపెన్గా ఉంటుంది కాబట్టి. చెప్పాను కదా 10 ఇంచెస్ అని. ఈ విధంగా 10 ఇంచెస్ దగ్గర మన ఫ్రంట్ ఇంకా బ్యాక్ రెండింటికి మార్క్ చేసి పెట్టుకుంటున్నాను. ఎందుకంటే మనం వెనకాల హుక్ పట్టి వేసాం కదా, కొంచెం తగ్గిపోతుంది. అందుకనే మనం ఫ్రంట్ ఇంకా బ్యాక్ రెండు వైపులా మెజర్ చేసుకొని లైన్స్ గీసుకోవాలి. ఈ విధంగా మనం రెండు వైపులా గీసుకున్న లైన్స్ని కలిపి దాని మీద నుంచి స్టిచెస్ వేసుకోవాలి. అండ్ రెండో వైపు కూడా అలాగే చేసేసుకోవాలి మనము. సో మన బాడీ పార్ట్ అయితే రెడీ అయిపోయిందండి. అండ్ ఫిట్టింగ్ అంతా చేసిన తర్వాత ఎలా కనిపిస్తుందో చూడండి, ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు మనము బాటమ్ పార్ట్ ఫినిష్ చేసుకుందాము. ముందుగా లైనింగ్ని 2 పీసెస్ ఉన్నాయి కదా, 2 పీసెస్ని ఒక సైడ్కి నేను అతికిచ్చేసుకుంటున్నాను. సో సారీ అండి, వీడియో క్లారిటీగా లేదు, ఎందుకంటే వెదర్ బాగాలేదు కదా, అందుకని డల్గా కనిపిస్తుంది. ఈ విధంగా మనము మొత్తం దగ్గరికి కుచ్చులు పెట్టేసుకోవాలి. చూస్తున్నారు కదా, నేను 1 ఇంచ్ 1 ఇంచ్తోని తీసుకొని ఈ విధంగా దగ్గరికి పెట్టేసుకుంటున్నాను కుచ్చులు. అండ్ నేను తీసుకున్న మెయిన్ క్లాత్ వచ్చేసి చాలా పలుచగా ఉంది కాబట్టి నేను లైనింగ్ కొంచెం ఎక్కువగానే తీసుకున్నాను. ఇప్పుడు మనం రెండో వైపు కూడా అటాచ్ చేసేసుకోవాలి. ఈ విధంగా రెండు వైపులా అటాచ్ చేసి పెట్టుకున్నాను. అండ్ ఇప్పుడు మనం మెయిన్ క్లాత్ ఉంది కదా, దీన్ని మనము 2 లేయర్స్ వేస్తామని చెప్పాను కదా. సో నేను 18 ఇంచెస్ చెప్పాను కదండి నా పొడవు వచ్చేసి. ఈ విధంగా 18 ఇంచెస్ దగ్గరికి ఫోల్డ్ చేసుకొని ఇలాగ మలిచి ఒక స్టిచ్ ఒక పిన్ పెట్టుకుంటున్నాను. అలాగ 2 వైపులకి పిన్ పెట్టేసుకొని దాన్ని ఫోల్డ్ చేసి మీద నుంచి ఒక కుట్టేసుకుంటున్నాను. సో దట్ మనకి ఎక్కువ తక్కువ అయిపోకుండా కదలకుండా ఉంటుంది. కావాలంటే మీరు 2 పీసెస్ని సెపరేట్ చేసుకొని కూడా స్టిచ్ వేసుకోవచ్చు. ఇలా ఈజీ అయిపోతుంది కాబట్టి నేను ఈ విధంగా చేస్తున్నాను. అండ్ మనకి కింది పార్ట్ కొంచెం పొడవుగా, వెనకాల పార్ట్ కొంచెం చిన్నగా ఉండేటట్టు చూసుకుంటే మనకు వేసుకున్నప్పుడు అందంగా కనిపిస్తుంది. ఈ విధంగా చేసుకొని దాని మీద నుంచి నేను ఒక పెద్ద కుట్టు వేస్తున్నానండి. అంటే మన మిషన్ది పెద్ద కుట్టు వస్తుంది కదా, అలాగా పెట్టేసుకొని స్టిచ్ వేస్తున్నాను. కావాలంటే మీరు ఇలాగ స్టిచ్ వేసుకొని దాని తర్వాత కుర్చీలు కూడా పెట్టుకోవచ్చండి. కానీ నేను చూపిస్తున్న ఈ మెథడ్ మీకు చాలా ఈజీగా ఉంటుంది. చూసారు కదా, 2 లేయర్స్, ఒకటి ఎక్కువగా ఒకటి తక్కువగా కనిపిస్తుంది. ఇప్పుడు మనం వేసుకున్న ఈ స్టిచ్ ఉంది కదా, దాన్ని ఇలాగ పట్టుకొని లాగుతూ ఉంటే మనకి చిన్నగా కుర్చీలు అనేవి వచ్చేస్తాయండి. అంటే మన క్లాత్ మొత్తం గ్యాదర్ అయిపోతుంది. మనకి ఎంత వెడల్పు కావాలి అంత దూరం మనం ఈ విధంగా జరుపుకుంటూ సెట్ చేసుకోవచ్చు. చాలా అందంగా కనిపిస్తుందండి. అండ్ మనకి ఎంత ఎక్కువ క్లాత్ తీసుకున్నా కూడా సెట్ అయిపోతుంది. మనకి కుర్చీలు అయితే ఎక్కువ క్లాత్ తీసుకుంటే కుర్చీలు పెట్టేటప్పుడు ఇబ్బంది అయిపోతుంది కదా, దీనికి మనం ఎంత క్లాత్ తీసుకున్నా అది అందులో కలిసిపోతుంది. సో దాని మీద నుంచి నేను ఎంత వెడల్పు అయితే కావాలో అంత తీసుకొని దాని మీద నుంచి మళ్ళీ ఒక కుట్టేసుకుంటున్నాను. సో మన కుర్చీలు కదలకుండా అలాగే ఉండిపోతాయి. ఇలాగే మనం ఫ్రంట్ ఇంకా బ్యాక్ 2 పీసెస్ రెడీ చేసుకోవాలండి. ఇప్పుడు మనము ఈ 2 పీసెస్కి కింద ఉంది కదా, దాన్ని మనము స్టిచ్ చేసుకోవాలి, లేదంటే మనం పీకో కూడా చేసుకోవచ్చు. నేను ఈ విధంగా ఫోల్డ్ చేసేసి స్టిచ్ వేస్తున్నాను.
ఈ విధంగా 4 లేయర్స్కి మనము స్టిచెస్ వేసి ఉంచుకోవాలి. అంటే ఫ్రంట్ 2 లేయర్స్ అండ్ బ్యాక్ 2 లేయర్స్ ఉన్నాయి కదా, 4 లేయర్స్కి ఫినిషింగ్ చేసుకున్న తర్వాత ఈ 2 పీసెస్ని మనము అటాచ్ చేసుకోవాలి. మనం అటాచ్ చేసేటప్పుడు పెద్దగా ఉన్న పీస్ మన ముందుకు రావాలి, చిన్నగా ఉన్న పీస్ అనేది లోపలికి వెళ్ళిపోవాలి. ఆ విధంగా 4 లేయర్స్ని మనము జాగ్రత్తగా పట్టుకొని దాని మీద నుంచి ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి. నీట్గా అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోవాలండి. ఇదే విధంగా మనం 2 వైపులా కూడా చేసేసుకోవాలి. ఇలా వచ్చిందండి. నేను 2 వైపులా స్టిచ్ చేసుకున్న తర్వాత తెలుస్తుంది కదా మనకి లేయర్స్ అనేవి. ఇప్పుడు మనము ఈ మెయిన్ క్లాత్ని లైనింగ్ మీద పెట్టేసుకొని రెండింటిని కలిపి నడుము దగ్గర ఒక కుట్టు అనేది వేసుకోవాలి. ఎందుకంటే నా మెయిన్ క్లాత్ వచ్చేసి జారుడుగా ఉంది కాబట్టి అది జారిపోతుంది అనేసి రెండింటిని కలిపి దాని మీద నుంచి ఒక స్టిచ్ అనేది వేసుకుంటున్నాను. ఇలాగ మనం నీట్గా అడ్జస్ట్ చేసుకుంటూ కుర్చీలు అనేవి ఎక్కువ తక్కువ అయిపోకుండా క్లాత్ మడతలు పడకుండా చూసుకుంటూ దాని మీద నుంచి మనం స్టిచ్ వేసుకోవాలి. ఇలాగా అతికించుకున్న తర్వాత దీనికి మనము ఇప్పుడు పట్టీ వేసుకోవాలని చెప్పాను కదా, బెల్ట్ పట్టీ. దానికోసము ఈ 2 పీసెస్ కట్ చేసుకున్నాం కదండి. కొన్ని మీ దగ్గర సింగిల్ పీస్ ఉంటే సింగిల్ పీస్ కూడా యూస్ చేసుకోవచ్చు. నా దగ్గర అంత పొడవు పట్టీ లేదు కాబట్టి నేను 2 పీసెస్ తీసుకున్నాను. ఈ విధంగా అటాచ్ చేసుకుంటున్నాను 2 వైపులా. ముందు ఒక వైపుకి అటాచ్ చేసుకొని మనకి ఎంత వెడల్పు అయితే అవసరం వస్తుందో మెజర్ చేసుకొని అంతవరకు మనం ఒక స్టిచ్ వేసుకోవాలి. చూసారు కదా, నాకు ఇంతవరకు అవసరం వస్తుంది. సో ఇక్కడ వరకు నేను స్టిచ్ వేసుకొని ఆ రిమైనింగ్ పార్ట్ని కట్ చేసేస్తున్నాను. ఇప్పుడు దీన్ని మనము స్కర్ట్స్కి వేస్తాం కదా, గాగ్రా చోలీలకి స్కర్ట్స్కి ఆ విధంగా పట్టీ వేసుకోవాలి. ఈ విధంగా దీన్ని మనకి లోపల వైపుకు పెట్టి లోపల నుంచి స్టిచ్ వేసుకోవాలి. అండ్ మనం ఫోల్డ్ చేసినప్పుడు పైనకి వస్తుంది, అది నీట్గా కనిపిస్తుంది మనకి. ఇలాగ మనం లోపల వైపుకి పెట్టుకోవాలి. మనం పట్టీ ఏదైతే వేస్తున్నామో దాన్ని పెట్టేసి దాని మీద నుంచి మనం ఇలాగ ఒక స్టిచ్ వేసుకోవాలి. సేమ్ స్కర్ట్స్కి కూడా ఇదే ప్రాసెస్ ఉంటుందండి. ఇక్కడ మనము ఎలాస్టిక్ వేసేసుకుంటే అది మనకు స్కర్ట్ అయిపోతుంది. దీనికి మనం బాడీ అటాచ్ చేస్తున్నాం, సో దట్ ఇది ఫ్రాక్ అయిపోతుంది. కావాలంటే దీన్ని మనం స్కర్ట్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఈ విధంగా వచ్చింది. దీన్ని మనం ఇలాగ ఫోల్డ్ చేసుకుంటూ నీట్గా దాని మీద నుంచి మనం కుర్చీలు పెట్టిన క్లాత్ అంతా లోపలికి నెట్టేసుకుంటూ దాని మీద నుంచి మనం నెమ్మదిగా ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఈ విధంగా ఫినిష్ చేసుకున్న తర్వాత మనకి చూడ్డానికి ఇలాగ కనిపిస్తుంది. చూసారు కదా, దీనికి ఎలాస్టిక్ వేసుకుంటే మనకి స్కర్ట్ కూడా అయిపోతుందండి. ఇప్పుడు మనం దీనికి బాడీ అటాచ్ చేసుకుందాము. ఈ విధంగా నేను మిడిల్కి ఒక లైన్ వేస్తున్నాను అండ్ మన బాడీకి కూడా మిడిల్కి ఒక లైన్ వేస్తున్నాను. ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని కరెక్ట్గా హాఫ్కి ఒక లైన్ వేస్తున్నానండి.
దీన్ని మన పట్టీ కింది నుంచి పెట్టుకుంటూ దాని మీద నుంచి ఒక స్టిచ్ వేసుకోవాలి. ఈ విధంగా పెట్టుకోవాలి. మనం 2 గీసిన లైన్స్ ఉన్నాయి కదా, ఆ 2 ఈక్వల్గా వచ్చే విధంగా పెట్టుకొని దాని మీద నుంచి స్టిచ్ వేసుకోవాలి. సేమ్ అదే విధంగా మనం బ్యాక్కి కూడా మిడిల్లో లైన్ వేసుకొని పెట్టేసుకోవాలి. అండ్ మొత్తం ఫినిష్ అయిపోయాక ఓవరాల్గా కూడా ఒక స్టిచ్ వేసుకుంటే మనకి స్ట్రాంగ్గా ఉంటుంది, కుట్లేమీ ఊడిపోకుండా ఉంటుంది. సేమ్ అదే విధంగా బ్యాక్కి కూడా ఇలాగ మిడిల్లో స్ప్లిట్ ఒక లైన్ వేసుకొని ఇక్కడ మనం హుక్స్ వేసింది ఉంది కదా, దాన్ని అలాగే పెట్టేసుకొని నేను దాని మీద నుంచి కూడా ఒక కుట్టు వేసుకుంటున్నాను. ఇది వేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మిడిల్లో వచ్చే విధంగా వేసుకోవాలి, లేకపోతే మనకి నడుమ దగ్గర క్రాస్గా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో మనం కొంచెం నీట్గా మెజర్ చేసుకొని ఈ విధంగా స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది. అండ్ ఓవరాల్గా మన ఫ్రాక్ అనేది ఈ విధంగా రెడీ అయిపోయిందండి. చూసారు కదా నడుము దగ్గర. అండ్ ఇది వేసుకున్నప్పుడు లుక్ ఈ విధంగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గుడ్ డే. బాయ్ బాయ్.